Hi. Before we are explaining multiple submultiple angles and compound angles, trigonometry ratio. మనం ముందు క్లాస్లో trigonometry ratio చెప్పాం, కాంపౌండ్ యాంగిల్ చెప్పాం, రెండు యాంగిల్స్కి యాడ్ చేయడం a ప్లస్ బి అది a మైనస్ బి. థర్డ్ మల్టిపుల్ సబ్మల్టిపుల్ యాంగిల్ కూడా చెప్పాం, 2a sin a by 2 వాల్యూస్. తర్వాత మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి, అది అక్కడ ఉన్న ఫార్ములాస్ మనం యూజ్ చేసుకొని ట్రాన్స్ఫర్మేషన్ సమ్ములు చేద్దాం. ఇందులో మనకి ఎంసెట్ ఎగ్జామ్లో ఒక బిట్ వస్తుంది. సో ట్రాన్స్ఫర్మేషన్స్లో మనకి ఫార్ములాస్ ఏంటంటే లెట్ సి ఈజ్ ఈక్వల్ టు మనం ఏ ప్లస్ బి తీసుకుందామా, డి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి తీసుకుందాం. మనం ఫస్ట్ ఫార్ములా మన దగ్గర తెలుసు, సైన్ ఏ ప్లస్ బి కాంపౌండ్ యాంగిల్స్లో సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి. ఏంటి ఫార్ములా? 2 sin ఏ కాస్ బి. అదేవిధంగా సి ప్లస్ తీసుకుంటే ఇక్కడ ఫార్ములా వెరిఫై చేసుకుంటే సైన్ సి ప్లస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములాలో ఉంది కదమ్మా, 2 sin సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. ఇది మన ఫార్ములా. ఇది వచ్చిందా లేదు వెరిఫై చేద్దాం. మనకేంటి ఫార్ములాలో 2 sin ఏ కాస్ బి కదా, మనకి సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి 2 sin ఏ కాస్ బి. ఇప్పుడు మనకి ఫార్ములాలో ఇది వెరిఫై చేసుకుందాం. 2 sin సి ప్లస్ డి బై 2, సి అంటే ఇది కదమ్మా, ఏ ప్లస్ బి బై 2. వెరిఫికేషన్ మాత్రం ఇది. అండ్ కాస్ ఏ ప్లస్ బి మైనస్ ఏ ప్లస్ బి బై 2. అంటే ఫార్ములా డెరివేషన్ ఒకటి చెప్తున్నాము. ఏ క్యాన్సిల్ అయిపోయిందమ్మా, ఇక్కడ బీబీ క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చిందో ఫైనల్గా మనకి సైన్ 2 sin ఏ కాస్ బి వచ్చిందా లేదా? ఇక సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి 2 sin ఏ కాస్ బి. అక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి తీసుకున్నాం, ఏ మైనస్ బి ప్లస్ డి తీసుకున్నాం. కాబట్టి మన ఫార్ములా ఏంటమ్మా, సైన్ సి ప్లస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ 2 sin సి ప్లస్ డి బై 2 కాస్ సి బై 2. ఇది మనకి మెయిన్ ఫార్ములా ట్రాన్స్ఫర్మేషన్స్లో. అదేవిధంగా మనకి ఫార్ములాస్లో మీరు వెరిఫై చేసేది సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి ప్లస్ మైనస్ ఇక్కడ వస్తుంది మా 2 కాస్ ఏ సైన్ బి. సో దీని ద్వారా మనకు వచ్చే ఫార్ములా ఏంటంటే సైన్ సి మైనస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి. అలా ఇక్కడ వచ్చే మనకి ఫార్ములా. ఈ ఫార్ములా మనకి గుర్తుంచుకోవాలి జాగ్రత్తగా. ఎందుకంటే 2 ఉంది కదా, ఈ ఫార్ములా మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా థర్డ్ ఫార్ములా కాసులు కదమ్మా, కాస్ ఏ ప్లస్ బి కాస్ ఏ మైనస్ బి. కాస్ ఏ ప్లస్ బి కాస్ ఏ ప్లస్ ఉంది కాబట్టి ఏమొస్తుంది మనకి ఈ ఫార్ములాలో 2 కాస్ ఏ కాస్ బి వస్తుంది. ఇక్కడ మనకి ఫార్ములాలోని కాస్ సి ప్లస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. ఇది మనకి ఈ ఫార్ములా జాగ్రత్తగా మనకి రౌండ్ అప్ చేసుకోవాలి. ఇకపోతే ఫోర్త్ ఫార్ములా కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఏ మైనస్ బికి ఫార్ములా మైనస్ 2 sin ఏ సైన్ బి వస్తుంది. దీనికి సంబంధించిన మనకు ఫార్ములా కాస్ సి ప్లస్ కాస్ సి మైనస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 sin సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. ఇది రివర్స్ వెళ్తే మనకి ఫార్ములాలోని మైనస్ ఉండదమ్మా, అక్కడ మనం యూజ్ చేసుకుందాం ఆ ఫార్ములా ప్రకారం. సో మనకి ఈ ఫార్ములాస్ మీద బేస్ అయిన సమ్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఇంకొక మనకి ఫార్ములా బాగుంది. జనరల్గా మనకి ఫార్ములా ఏంటంటే ఇంకొకటి ఫిఫ్త్ ఫార్ములా కింద వస్తుంది, కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి మైనస్. ఇదే మైనస్ ఉండదమ్మా, ఇంకేంటి లేదు. ఏంటి 2 sin ఏ sin b.
అదే ఇక్కడ ఫార్ములా కాస్ డి మైనస్ కాస్ సి అయితే 2 sin c plus d by 2 cos 2 sin c plus d by 2 sin c minus d by 2. ఇదే మైనస్ ఉండగానే రివర్స్ చేస్తాం అదే ఫార్ములాలో. సో ఈ ఫార్ములా మీద మనకు బేస్ అయిన సమ్ చేద్దాం. 2 sin c plus d by 2 d minus c చేయాలి, నెగిటివ్ వస్తుంది కదా d minus c. సో దీని మీద మనకి సంబంధించిన సమ్మలు cos d minus cos d అయిపోయింది కదమ్మా. సపోజ్ దీని మీద సమ్మలు మనకి ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 1 sin a ప్లస్ sin 3a sin 5a sin 7a. ఇప్పుడు చూడండి దీని మీద మన మోడల్ సమ్లు ఏంటంటే మనకు ఫేమ్ ఫార్ములా నేర్చుకున్నాం. మెయిన్ 4 ఫార్ములా sin c ప్లస్ sin d ఈజ్ ఈక్వల్ టు 2 sin c ప్లస్ d బై 2 cos c మైనస్ d బై 2. అదేవిధంగా sin c మైనస్ sin d ఈజ్ ఈక్వల్ 2 cos c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2. ప్లస్ అయితే cos c ప్లస్ cos d అయితే 2 cos c ప్లస్ d బై 2 cos c మైనస్ d బై 2. ఇది ఒకటి. cos c మైనస్ cos d అయితే ఫార్ములా మైనస్ 2 sin c ప్లస్ d బై 2 2 sin c మైనస్ d. ఇట్లా గుర్తించుకోండి, 4 ఫార్ములు గుర్తించుకుని 5 ఫార్ములా మనకి పెద్ద అవసరం లేదు, అవసరమైన యూజ్ చేసుకుందాం. ఎక్కడ వస్తే మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది, పెద్ద ప్రాబ్లం ఏంటి లేదు. 1 2 3 4 అవి చేయొచ్చు లేదు. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం సమ్ములు డిస్కస్ చేద్దాం. ఇలా అక్కడ ఎక్కడైనా ఈవెన్ రెండు ఎలా తీసుకున్నా పర్లేదు, జాగ్రత్తగా ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ చూసుకోవాలమ్మా. ఎలా మీరు ప్రాబ్లం మనం చేసినా పర్లేదు. ఈ సమ్కి ఇదిగోండి, ఇది ఒక పేరు తీసుకుంటున్నాం. sin 3a ఒకటి sin a ఒకటి ఒక పేరు, అండ్ sin 7a sin 5a ఒకటి తీసుకుందామమ్మా. తీసుకుంటే sin c ప్లస్ sin d ఫార్ములా ఉపయోగిద్దాం. sin c ప్లస్ sin d ఫార్ములా ఉంది కదా, 2 sin ప్లస్ ఉంటే సైన్ వచ్చేస్తుంది మొదట. 2 sin c ప్లస్ d బై 2 3a ప్లస్ a 4a బై 2 అంటే ఒక సమ్ రాద్దాం అలాగా. ఇంకా అండ్ cos 3a మైనస్ a బై 2. ఇందులో ఇది ఈ పేజ్లోని మనకి ఇది వచ్చింది కదమ్మా, ఇది ఒక పేరు. ఇక్కడ ప్లస్లోని సేమ్ 2 sin 7a ప్లస్ 5a బై 2 అండ్ కాస్, మరి బోర్డు చాలకపోతే ఇబ్బంది అవుతుంది, cos 7a మైనస్ 5a బై 2 ప్లస్ మైనస్. సో డైరెక్ట్గా మీకు తెలుసు కాబట్టి 2 sin 4a బై 2 అంటే 4a బై 2 అంటే 2a, 2a బై 2 అంటే cos a. ఇక్కడ ప్లస్లో మనకి 7 ప్లస్ 5 12 అంటే ఎంత మనకి 6 కదా, 6a. 7a మైనస్ 5a అంటే 2a కదమ్మా, 2a బై 2 అంటే cos a వస్తుంది. సో రెండిట్లో మనకి ఏం తేడా కనబడుతుంది, 2 cos a తేడా కదా కామన్గా. ఇప్పుడు sin 6a తీసేవచ్చు, sin 2a తీద్దాం ఇక్కడ రివర్స్లో. సో మరి అగైన్ ఫార్ములా అంటే స్పీడ్ మీరు చేస్తుంటే ఈజీ అయిపోతుంటాయి. sin c ప్లస్ sin d నేను డైరెక్ట్ ఫార్ములా వేస్తాను. 2 sin c ప్లస్ d బై 2 6 ప్లస్ 2a 8a బై 2 అంటే 4a. అండ్ కాస్ కదమ్మా 6a మైనస్ 2a. పోన్లో ఒక స్టెప్ మాకు కావాలంటే వేద్దాం, ఏముంది 6a ప్లస్ 2a బై 2 అండ్ కాస్ 6a మైనస్ 2a బై 2. ఇది మనకి వచ్చింది. ఇక్కడ డైరెక్ట్గా వేద్దాం ఆన్సర్ మనకి 2 cos a మా 8a బై 2 అంటే ఏమొస్తుంది మనకి 4a. 8 అంటే 4a కదా, ఈ 4a అంటే బై 2 వస్తుంది మా కాస్ ఏదో 6a మైనస్ 2 అంటే 4a కదా, 4a బై 2 అంటే 2a cos 2a. సో మన ఫైనల్ ఆన్సర్ 4 cos a అండ్ cos 2a అండ్ sin 4a ఇలా వస్తుంది. తప్పదు మన ఈ లెంత్ మనకు స్పీడ్గా మనకి వెళ్తుంటుంది ఈ ఫార్ములా ప్రకారం సమ్స్. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇంకో మోడల్కి వెళ్దాం. చూడమ్మా, ఇదే ఫార్ములాస్ యూజ్ చేసుకున్నాం కదా.
సో నెక్స్ట్ సమ్ మనం చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ cos 48 cos 12 equal to 5√5 plus 3 by lambda. ఫైండ్ ల్యాంబ్డా వాల్యూ అన్నమాట. ఫైండ్ ల్యాంబ్డా ఇక్కడ ఉన్న వాల్యూ మనం అడిగాడు. చూడండి, ఇది సొల్యూషన్లో మనం చూసుకుంటే 2 లేదు కాబట్టి 2 cos A cos B ఫార్ములా ఉంది కదా మనకి, అంటే 2తో మల్టిపుల్ డివిజన్ చేసుకున్నాం. అంటే 1/2 2 cos A cos B ఫార్ములా cos A plus B cos A plus B cos A plus B plus cos A minus B. ఇది మన దగ్గర ఉన్న ఫార్ములా తెలుసు కదా. 2 cos A cos B ఈక్వల్ టు cos A plus B cos A minus B. అందుకే మీకు ఆ కాసుల ఫార్ములా కాంపౌండ్ యాంగిల్స్ ఫార్ములాస్ కూడా మనం రాసుకున్నాం. సో ఫైనల్గా 1/2 cos ఎంత మీది 60 కదా, cos 60 ఇదేమవుతుంది cos 36. సో cos 30 వాల్యూ cos 60 అంటే మనకు తెలుసు కదమ్మా 1/2. ఇది వాల్యూ √5 plus 1/4 cos 36 వాల్యూ మనం చెప్పాం. sin 18 అంటే √5 minus 1/4 cos 36 అంటే √5 plus 1/4 అని డిస్కస్ చేసుకున్నాం మనం. సో 1/2 ఎల్సిఎం 4 తీసుకుంటాం. 2 √5 plus 1 అంటే ఫైనల్గా మనకి √5 plus 3/8. సో ల్యాంబ్డా ప్లస్ ఏముందో మన దగ్గర మనకి ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 8. ఆన్సర్ ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈ విధంగా అంటే ఎంత ఫార్ములాస్ మీద వెళ్తాయి సమ్మలన్నీ కూడా. నెక్స్ట్ cos 36 cos 66 sin 84 ఈక్వల్ టు √15 plus √3/k. ఫైండ్ k వాల్యూ. సో మనకి ఇక్కడ చూడమ్మా cos 66 దీన్ని మార్చుకుంటే మనం అంటే ఇప్పుడు మన దగ్గర ఫార్ములాస్ cos C plus cos D ఉంది, sin C plus sin D ఉంది. అంతేగాని కాస్కి సైన్కి లేదు కాబట్టి సైన్ మార్చుకుంటాం. 90 - θ కదా, దీన్ని ఎలా రాసుకుంటాం మనం cos 6 అవుతుంది అండి. ఎందుకంటే sin 84ని మనం ఎలా రాసుకుంటాం sin 90 - 6. sin 90 - 6 అంటే sin 84 కదా, 90 ఎందుకంటే ఏమవుతుంది cos 6 అవుతుంది. అంటే అగైన్ ఫార్ములా సేమ్ ఫార్ములా cos C plus cos D ఫార్ములా మనం చేసుకోవచ్చు డైరెక్ట్గా. అంటే 2 cos C plus D/2 and cos D minus D/2. ఓకే, ఇంక ఇందులోని ఇది ఆఫ్ చేసుకుందాం. ఇది సో 36 plus 6 అంటే నాకు తెలిసి 72 అవుతుంది. ఇది 72/2 మరి 2 cos 36 అండ్ 66 - 60/2 అంటే cos 30. చూడండి cos 36 వాల్యూ మనకి ఆల్రెడీ వేసాం. ఏంటమ్మా మనకి వేసాం √5 plus 1/4 cos 30 √3/2 కదమ్మా, √3/2 కదా. ఇప్పుడు మనం సింప్లిఫై చేసుకుంటే ఈ 2 పోయింది, మల్టిప్లై చేసుకుని √5 × 3 √15 plus √3/4. మళ్ళీ ల్యాంబ్డా ఏమొచ్చిందమ్మా ఇక్కడ 4 కదా, కంపేర్ చేసుకున్నాం. ల్యాంబ్డా అదే కే వాల్యూ, ల్యాంబ్డాకి ముందని ల్యాంబ్డా కదా, ఇక్కడ కే వాల్యూ కదా, కే ఈజ్ ఈక్వల్ టు 4. అది దీని మీద మనకి సమ్ము. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక మోడలు
నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫోర్త్ మోడల్ 4 sin 420 minus alpha cos 60 plus alpha value. చూడండి ఇది 2 sin A cos B. ఇక్కడ కొంచెం 4ని 2 into 2 తర్వాత 2 sin 360 plus 60 minus alpha. 60 plus 60 అంత 420 కదా, అండ్ cos 60 plus alpha ఉంది. ఇక్కడ మనకి 360 ప్లస్ ఇదంతా టీటా అనుకోవాలి. 360 ప్లస్ టీటా అంటే ఫస్ట్ కోఆర్డినేట్. సో సేమ్ యాజ్ ఈజ్గా 2 sin 60 minus alpha అండ్ cos 60 plus alpha వచ్చింది. ఇదేం ఫార్ములా కనబడుతుంది? 2 sin A cos B. 2 sin A cos B అంటే sin A plus B plus sin A minus B ఫార్ములా. sin A plus B, అందుకే ముందు ఫార్ములా రాశాను. sin A plus B, sin A plus B, ఇది మైనస్ కదమ్మా. sin A plus B, sin A 2 sin A cos B, sin A plus B and sin A plus B plus sin A minus B. ఇప్పుడు ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయింది. 2 sin 120 degrees, 60 పోయిందమ్మా, మైనస్ అంటే ప్లస్ ఉంది, sin minus 2 alpha. sin 120 అంటే మనకు ఆల్రెడీ తెలుసు, 180 మైనస్ ఏంటమ్మా 60 కదా. sin minus theta is equal to minus sin theta అంటే minus sin 2 alpha. 2 sin A cos B ఫార్ములా, 2 sin A cos B ఫార్ములా sin A plus B plus sin A minus B. సో 180 minus 60 అంటే ఎంత మన ఫార్ములా? 2 sin 60 degrees. సెకండ్ కోఆర్డినేట్ కదా, ఇది మామూలు అమ్మ, sin 2 alpha. 60 degrees అంటే 2 into √3/2 అండ్ sin 2 alpha. 2 క్యాన్సిల్ అయిపోయి మనకి ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చిందమ్మా? అది √3 sin 2 alpha. జాగ్రత్తగా ఫార్ములా మనం అడ్జస్ట్మెంట్ చేస్తే అలా కొన్ని లెంత్ ముందు మన కాన్సెప్ట్ తెలుసుకోవాలి, ఆ ఫార్ములా ఎలా అప్లై అవుతుందని అది తెలుసుకుంటే దాని మీద షార్ట్ కట్స్ ఉంటాయి మనకి. ఓకేనండి, మనం నెక్స్ట్ సమ్మర్కి వెళ్దాం. చూద్దాం నెక్స్ట్ మోడల్స్కి. ఓకే కదా, రైట్. సో మనం నెక్స్ట్ మోడల్కి వెళ్ళే కొద్ది సో ఈ 2 అనేది మనకి ఇక్కడ ఇదిగోనమ్మా, ఈ సమ్మర్ 2 ఇక్కడ ఉంటుంది, మొత్తానికి 2 ఇది. సో 2 sin, ఈ 2 వచ్చింది కంటే ఇక్కడ కూడా 2 వస్తుంది మరి, ఇంకా సింప్లిఫై చేసుకో. సో ఇది అది ఎందుకంటే 2 కామన్గా ఎంటైర్ 2 ఉంది కదా, ఇదిగో 2 మనకి మొత్తానికి 2 ఉంది కాబట్టి అన్నింటికి వెళ్తుంది. దీనికి ఈ వాల్యూకి ఉంటుంది, ఈ వాల్యూకి వెళ్తుంది. చూడండి ఆన్సర్ √3 minus 2 sin 2 alpha, అది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి ఇప్పుడు కొన్ని చిన్న వీలైనప్పుడు షార్ట్ కట్లు వేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 4 cos 6 theta cos 4 theta cos 2 theta. ఆప్షన్ వెరిఫికేషన్. ఏ ఆప్షను? cos 12 theta cos 8 theta cos 4 theta plus 1. బి ఆప్షన్ వచ్చేసరికి cos 12 theta minus cos 8 theta plus cos 4 theta plus 1. సి ఆప్షన్ వచ్చేసరికి cos 12 theta cos 8 theta minus cos 4 theta plus 1.
డి ఆప్షన్ నన్ను మనం ఏదనుకున్నాం. సరే ఏం చాలా ఆప్షన్ రాసాము అంటే డైరెక్ట్ ఇలాంటి సమ్మలకి ఆప్షన్ వెరిఫికేషన్ షార్ట్ కట్ చేసుకోవచ్చు. ఇందులో వెరిఫికేషన్ రాసుకుంటాం. θ = 0 పెట్టండి. θ 0 అయితే cos 0 ఎంత? మనం 1 కదా, cos 0 అన్నీ 1లో అయిపోతాయి అంటే ఆన్సర్ మనకి 4 రావాలి. 4 వచ్చి ఆప్షన్ చెక్ చేసుకున్నాం. ఆప్షన్ ఏ చూడండి, cos 0 θ 0 యూజ్ చేసుకున్నాం కదా, అంటే 1 + 1 + 1 + ఎంతమ్మా? ఏ ఆప్షన్ మనం చేసుకుంటే 1 1 1 4 వచ్చింది లేదా? సి ఆన్సర్ రైట్. ఇది ఎందుకు సార్ రైట్ అంటే ఇది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 4 3లో వస్తాయి ఆన్సర్ ఇక్కడ ఎక్కడైనా సరే. సో ఇలా మనం క్వశ్చన్ ద్వారా ఆన్సర్ వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ sin 48 cos 78. సో sin 48 cos మనకి ఇచ్చానమ్మా క్వశ్చన్. మనకి ఏంటంటే మరి ఏ ఫామ్లో మార్చుకుందామన్నా మనకి 2తో లేదు కాబట్టి ఒక 1/2 2 sin 48. మరి ఇక ఈ వాల్యూస్ ఈజీ కష్టం అవుతాయి కాబట్టి మనకి ఏంటంటే cos 78 మనం cos 78ని 12 - sin 12గా మార్చుకుని చూడమ్మా. cos 78ని ఎలా రాసుకుంటాం మనం? cos 78 = cos 90 - 12 అంటే sin 12. మరి 2 sin A sin B మన ఫార్ములాలోని మరి 2 sin A sin B ఫార్ములాలో మన ఫార్ములా ఒకటి ఉంది కదమ్మా, ½ ఇంటూ cos 48 - 12 మైనస్ cos 48 + 12. ఇదే కదా ఫార్ములా ఉంది. 2 sin A sin B. సార్ మరి 2 sin A cos B ఫార్ములా మన దగ్గర ఉంది. 2 sin A cos B అంటే sin A + B + sin A - B ఫార్ములా ఉంది. కానీ ఇవి యాడ్ చేస్తే 48 78/2 చేస్తే యాంగిల్స్ రావు మనకి దగ్గర ఉన్న ఫార్ములాస్లో. అందువల్ల దీన్ని సైన్లో మార్చుకుంటాం. లేకపోతే జనరల్ చేసుకెళ్ళిపోవచ్చు. 48 + 78/2 చేస్తే యాంగిల్స్ రావాలి మనకి. సో ఇప్పుడు చూడండి, ఇది ½ cos 48 అంటే cos 36, ఇదేమో cos 60 60 ఓకే. సో వాల్యూ ½ ఇంటూ cos 36 అంటే 5 + 1/4, cos 60 అంటే నాకు తెలిసి cos 60 అంటే 1/2. ఇది మనం సింప్లిఫై చేసుకోవాలి. ఈ ఎల్సిఎం తీసుకుంటే 1/2 ఎల్సిఎం తీసుకుంటే మనకి ఏం ఎల్సిఎం 4 కదా, √5 + 1 - 2. సో 1/8 √5 - 1 +1 - 1 కదా, √5 - 1/8 √5 - 1/8 ఇది ఆన్సర్ మనకి. నెక్స్ట్ నెక్స్ట్ మోడలు వాళ్ళు చెప్పినట్టున్నాం. sin A + sin 5A + sin 9A cos A + cos 5A + cos 9A ఇలా రెండు సైన్ కాస్లు వస్తాయి. దీనికి ఏంటంటే మనకి ఫార్ములా tan ఆఫ్ మీకు చెప్పానమ్మా, tan ఆఫ్ A + 5A + 9A టోటల్ ఎన్ని ఇచ్చానమ్మా 3కి సైన్లు కదా, /3 చేస్తాం. అంటే tan 15A/3 అంటే tan 5A. ఈ షార్ట్కట్ మీకు మొదట ట్రిగోనోమెట్రీ కాంపౌండ్ యాంగిల్ చెప్పాయి మోడల్ ఫార్ములాస్. మనకి ఏంటంటే సైన్ సేమ్ ఉండదు, సైన్లు కాసులు ఎన్ని ఉంటే అది /3 వేస్తామమ్మా. ఇక్కడ మరి ఇంకా ట్యాన్లు కాబట్టి ఇవన్నీ యాడ్ చేసుకోవడం. సైన్ కాసు ఉన్నప్పుడు మాత్రం కంటిన్యూస్గా ఉన్నప్పుడు అలా చేసుకోవచ్చు మన షార్ట్కట్గా. ఇప్పుడు మీకు
ఇంపార్టెంట్ నాకు ఫార్ములా చెప్తాను చూడమ్మా. ఫార్ములా ఏంటంటే కాస్ ఏ ఇప్పుడు సరే బోర్డు మనం అప్ చేద్దాం. సో మనకి ఇది ఒక టైప్ ఆఫ్ ఫార్ములాస్ వస్తాయి చూడండి. కాస్ ఏ ప్లస్ కాస్ బి, కాస్ ఏ ప్లస్ కాస్ బి, సైన్ ఏ మైనస్ సైన్ బి హోల్ పవర్ n అండ్ సైన్ ఏ సైన్ బి కాస్ ఏ కాస్ బి. చూడండి రివర్స్లో ఉన్నాయి. హోల్ పవర్ n 0 if n is odd. ఈ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 cot n a minus b by 2 if n is a ఈవెన్. n ఈవెన్ అయినప్పుడు ఈ బిట్ గ్యారంటీ మోడల్ వస్తుంది. n ఈవెన్ అయినప్పుడు ఒకటి ఆడైతే డైరెక్ట్ అంటే n పవర్ చెక్ చేసి మనకి ఎగ్జాంపుల్ సమ్ ఎలాగ వస్తుందంటే మనకి ఎగ్జాంపుల్ సమ్ ఒకసారి వచ్చింది ఎగ్జామ్లోని. కాస్ ఏ ప్లస్ చూడండి కాస్ ఏ కదా, కాస్ ఏ ప్లస్ కాస్ బి బై సైన్ ఏ మైనస్ సైన్ బి పవర్ 2015 వేద్దాం ప్లస్ ఇక్కడ కాస్ వచ్చి కదా సైన్ ఏ సైన్ బి. ఇప్పుడు ఏంటి మాది కాస్లో కాస్ ఏ మైనస్ కాస్ బి 2015. 2015 ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబరా? ఆడ్ నెంబర్ కాబట్టి దాని ఆన్సర్ డైరెక్ట్గా 0. సో ఇప్పుడు జనరల్ ఇంకొకటి క్వశ్చన్ మనకి చూడమ్మా. ఇది సేమ్ కాస్ ఏ ప్లస్ కాస్ బి సైన్ ఏ సైన్ బి 2024 ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారు కదా 2024లో. ఇదిగోండి సైన్ ఏ సైన్ బి, ఇక్కడ కాసులు అక్కడ సైన్లు, సైన్ కాస్ చూసుకుంటుంది అలా ఉంటాయి సమ్ము. లేకపోతే జనరల్ మనం ఫార్ములా అప్లై చేసుకోవడమే. సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములాసే. కొన్ని మాత్రమే షార్ట్ కట్స్ ఉంటాయి, అన్నీ ఉండవు. 2024 ఈవెన్ నెంబర్ కదా. ఈవెన్ నెంబర్ ఏంటి ఫార్ములా? ఈవెన్ నెంబర్ అయితే 2 cot 2024 a minus b by 2. ఇది మన ఫార్ములా. జనరల్గా అయిపోయి ఉంటుంది ఇది సమ్. డైరెక్ట్ షార్ట్ కట్ అక్కడ ఉంటుంది ఫార్ములా. అక్కడ సమ్ములా చేస్తే డైరెక్ట్ మనం ఫార్ములా ఉపయోగిస్తాం. ఇలాగ ఈ మోడల్లో ఏవి ఇచ్చినా సరే జాగ్రత్త చెక్ చేసుకుని పవర్ ఈవెన్ నెంబర్ అయితే ఇలా వస్తుంది, పవర్ ఆడ్ నెంబర్ అయితే మనకి 0 వస్తుంది. ఓకేనండి. ఓకే, మనకి ట్రాన్స్ఫర్మేషన్లో కొన్ని షార్ట్ కట్స్లో ఇది ఫార్ములాస్ గుర్తుంచుకోవాలమ్మా. ఇఫ్ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ, సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై ఈజ్ ఈక్వల్ టు బి అయితే tan x plus y by 2 is equal to b by a, sin x plus y is equal to 2ab by a square plus b square. అదే cos x plus y a square by b square by a square plus b square. ఇక్కడ రెండింటి ఒకటే. tan x plus y అంటే 2ab by a square by b square. ఇది ఒక్క ఫార్ములా జాగ్రత్త మీరు గుర్తుంచుకుంటే మిగతా అన్ని ఫార్ములు ఒకలాగా ఉంటాయి. ఓకేనమ్మా. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ప్లస్లు వస్తాయి, ఈ ఫార్ములాలో 2 మైనస్లు వస్తాయి. తర్వాత ఇక్కడ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ మనం చెప్తుంటానండి. సో ఫస్ట్ ఫార్ములాలో కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ, సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై ఈజ్ ఈక్వల్ టు బి అయితే మరి ఈ వాల్యూ ఏ వాల్యూ అంటే ఆ వాల్యూ. ఒకసారి అడిగే క్వశ్చన్ ఒకసారి అడిగే మీ ఎంసెట్ ఎగ్జామ్లోని ఏమంటే కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చాడు, సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చారమ్మా. అంటే మనకి 2 ప్లస్లు అయిన ఫస్ట్ ఫార్ములా ఇదిగోండి 4. మనం అడిగింది కాస్ ఎక్స్ ప్లస్ వై. మరి కాస్ ఎక్స్ ప్లస్ వైకి ఫార్ములా అయితే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 5 కదమ్మా, ఏంటి 5 కదా,
25 minus 16 by 25 plus 16 అంటే 9 by 41. సో 5 plus 6 11 42. అది డైరెక్ట్ ఆన్సర్. మన ఫార్ములా చేస్తే డైరెక్ట్ ఆన్సర్ మనం 9 by 41 వేస్తాం. లేకపోతే ఫార్ములా ప్రకారం చేయాలి, లాంగ్ అయిపోద్ది ప్రొసీజర్. అదేవిధంగా ఫస్ట్ అయిపోయిన సెకండ్ చూడండి, మా ఈ రెండు ప్లస్లు కదా, మైనస్ కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ, సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై ఈజ్ ఈక్వల్ టు బి. రెండు మైనస్లు. మైనస్ అయితే కొంచెం ఫార్ములా అటు ఇటు దీన్ని మైనస్తో మల్టిపుల్ చేసుకున్నాం. 10x plus y by 2 ఈజ్ జస్ట్ ఇది ఒకటే మారుతుంది, మైనస్ ఏ బై బి. ఇక్కడ బి బై ఏ, ఇక్కడ ఏ మైనస్ ఏ బై బి. మిగతావన్నీ కూడా దీనికి సైన్ ఎక్స్ ప్లస్ వై ఉంది కదమ్మా, మైనస్ చేయండి. మైనస్ 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇక్కడ కాస్ ఎక్స్ ప్లస్ వై అంటే మైనస్తో మల్టిపుల్ చేసుకుంటే బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇక్కడ మైనస్తో మల్టిపుల్ చేసుకుంటే మైనస్ 2ab బై ఏ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. చెప్పాను ఇది ఒకటి వస్తే మిగతా వస్తాయి. దీని మీద సేమ్ బేస్ అయిన సమ్ మనకి మోడల్ సమ్ చూసుకుంటే కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై ఈజ్ ఈక్వల్ 12 అంటే ఇది ఏ వాల్యూ. సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై ఈజ్ ఈక్వల్ ఇది బి వాల్యూ. ఇది కంపేర్ చేసుకుంటే ఫైండ్ tan x ప్లస్ వై. tan x ప్లస్ వై అంటే ఫార్ములా చూడమ్మా, tan x ప్లస్ వై 2ab బై ఫార్ములా ఏముంది 2ab బై బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. బీ స్క్వేర్ అంటే 169 144. ఇది మనకి సింప్లిఫై చేసుకుని వచ్చే ఆన్సర్ మనకి 2 12 13. 169 అంటే మనకి ఎంతమ్మా 5 6 minus 4 25. సో దీన్ని సింప్లిఫై చేసుకొచ్చే ఆన్సర్ మనకి. ఇంకా సింప్లిఫై లేదు, ఇంకంటే క్యాన్సిల్ అవ్వదు కదా, అంతేనమ్మా. 24 13 by 25 అదే ఆన్సర్ మనకి. ఇలా దీనికి నెక్స్ట్ మనకి ఏంటమ్మా, ఇదేంటి ఫస్ట్ ఫార్ములాలో కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ, సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై ఈజ్ ఈక్వల్ టు బి. సెకండ్ ఫార్ములాలో రెండు మైనస్ కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ, సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై ఈజ్ ఈక్వల్ బి. దీనికి దానికి మోడల్ ఒకటే ఉంది, మైనస్ ఇది ఒకటే మారుతుంది. tan x ప్లస్ వై బై 2 ఈజ్ ఈక్వల్ బి బై ఏ, ఇక్కడ tan x ప్లస్ వై బై 2 ఈజ్ మైనస్ ఏ బై బి. మిగతా అన్ని మైనస్తో మల్టిపుల్ చేసుకోవడం. ఇదే ఫస్ట్ ఇది. మరి ఈ రెండు మ్యాచ్ చేయించండి. దీనికి మ్యాచింగ్ ఉంటుంది. థర్డ్ ఇది సేమ్ డిటో. ఇక్కడ ఏంటి మైనస్ ప్లస్ కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ, సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై ఈజ్ ఈక్వల్ టు బి. ఇది మైనస్ ప్లస్ ఇచ్చారు. సో దీని ఫార్ములాస్ అన్నీ కూడా దీనికి ఇది సెకండ్ ఫార్ములా ఉంది కదమ్మా, ఇక్కడ ప్లస్ ఉంది, అక్కడ మైనస్. tan x మైనస్ వై బై 2 tan x మైనస్ చూడండి, దీనికి సంబంధించిన ఫార్ములా tan x మైనస్ వై బై 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై బిఏ. అదేవిధంగా సైన్ ఎక్స్ ప్లస్ వై కదా, ఇక్కడ సైన్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఇదిగోండమ్మా మైనస్ 2ab బై ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్ వాల్యూ ఉంది. అదేవిధంగా ఇక్కడ కాస్ ఎక్స్ ప్లస్ వై కదా, థర్డ్ సంబంధించిన ఫార్ములా ఏమొస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ కదమ్మా, అందువల్ల కాస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. అదేవిధంగా ఇక్కడ సెకండ్ tan x ప్లస్ వై కదా, మన థర్డ్ ఫార్ములా tan x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2ab బై బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. థర్డ్ వన్ సెకండ్ వన్ ఒకటే మనకు ఫార్ములాస్ చూపెడతాయి. ఇక్కడ ప్లస్ మైనస్. ఇక్కడ ఏంటి ఇవి రెండు ప్లస్లు, ఇవి రెండు మైనస్లు, ఈ మైనస్ ప్లస్. నెక్స్ట్ ఏం వస్తుందో ప్లస్ మైనస్. ఇదిగమ్మా దీనికి సంబంధించిన సమ్ మనకి కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు 3, సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై ఈజ్ ఈక్వల్ టు 5 ఇస్తే tan x మైనస్ వై బై 2 అది tan x మైనస్ 2y బై 2 ఫార్ములా మైనస్ ఏ బై బి ఏంటిది కదా, సో మైనస్ 3/5 సమ్ వెలిగిస్తుంది. ఈ ఫార్ములా మీద బేస్ అయిన సమ్ము, ప్రతి ఫార్ములా దాని మీద సమ్ము, ప్రతి ఫార్ములా సమ్ము, ఈ ఫార్ములా దానికి సమ్ము. చూడండి లాస్ట్ ఫార్ములా ఇప్పుడు మైనస్ ప్లస్ చేసాం కదా, నెక్స్ట్ ప్లస్ మైనస్ చేస్తే ఫస్ట్ కనెక్ట్ అవుతుంది. ఇది చూడమ్మా ఫస్ట్ ఇక్కడ ఏంటి ఫార్ములాలో ఫస్ట్ ఫార్ములా ఎక్స్ ప్లస్ వై చేసాం, ఇక్కడ ఎక్స్ మైనస్ వై బై 2 మాత్రమే ఉంటుంది. చూడమ్మా కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ, సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై ఈజ్ ఈక్వల్ టు బి అయితే tan x మైనస్ వై బై 2 చూడండి ఫస్ట్ దానికి బి బై ఏ కదా, ఇక్కడ బి బై ఏ. అదే సైన్ ఎక్స్ మైనస్ వై ఇక్కడ ఏముందమ్మా ఎక్స్ ప్లస్ వై కదా, ఇక్కడ ఎక్స్ మైనస్ వై. సైన్ ఎక్స్ మైనస్ వై అంటే 2ab బై ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్. అలాగా కాస్ ఎక్స్ ఇక్కడ చూడండి కాస్ ఎక్స్ మైనస్ వై ఇక్కడ వాల్యూ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. అదే tan x మైనస్ వై ఫార్ములా 2ab బై ఏ బీ స్క్వేర్. అంటే 1 4 ఒకలా చూసుకోండి మీరు ఫార్ములాస్. 1 4 1
అండ్ 2 3 1. అన్నిటికి మెయిన్ మీరు అబ్జర్వ్ చేయండి, అన్నిటికి మెయిన్ ఇదే. ఇక్కడ వస్తే అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ ఫార్ములాస్ మీద ఇక్కడ ప్లస్లో ఉంటాయి, ఇక్కడ మైనస్లో ఉంటాయి, అంతే కదమ్మా. ఈ రెండే కదా మెయిన్. మళ్ళీ ఇది వస్తే థర్డ్ వచ్చేస్తుంది, ఫోర్త్ కావాలంటే మళ్ళీ 1. సో దీని మీద బేస్ ఏం సమ్ ఇచ్చాం. cos x plus cos y is equal to 21/65, sin x minus sin y is equal to 64/65. మనకి tan x minus y by 2 కదమ్మా. ఇది ఏ, ఇది బి కదా. బి అంటే మనకి 64/65, 21/65 అంటే 65 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమవుతుంది 64/21. బి బై ఏ కదమ్మా. బి బై దీనికి సంబంధించి కదా. tan x minus y by 2 అంటే బి బై ఏ. ఇది ఏ తీసుకుంటాము. cos x plus cos y అంటే ఏ, ఇది బి. అంటే ఏ స్క్వేర్ 65 క్యాన్సిల్ అయిపోయి 64/21. ఇలా మీరు లాజికల్గా గుర్తించుకోవచ్చు. అన్నీ గుర్తించుకుని కష్టమే, కానీ ఇది ఒక్కటే గుర్తించుకొని దీని మీద ఇది ప్లస్లు, 2 ప్లస్లు అయితే ఇవన్నిటికి ఏ సైన్లే ఉండవు, మామూలుగా ఉంటాయి. మైనస్ అయితే దీనికి మైనస్ తగినది, ఇది ఒక్కటే మామూలు ఫస్ట్దే, మిగతా మైనస్లు ఇవ్వడమే. ఈ 2 వస్తే ఆటోమేటిక్ మిగతా 2 దాని మీద బేస్ చేసాము. ఇది ఒక మోడల్ ఆఫ్ టైప్ క్వశ్చన్స్ మనకి. ఓకే, ఈ మోడల్స్లోని ఇంకొక మన షార్ట్ కట్స్ ట్రాన్స్ఫర్మేషన్స్లో if a plus b plus c is equal to 180, cos 2a plus cos 2b plus cos 2c ఇచ్చాడు. మనం ఎందుకు ఆప్షన్స్ వెరిఫికేషన్ చేసుకుంటే, ఆప్షన్స్ ఎందుకంటే రాసిన ప్రతి క్వశ్చన్కి ఇవన్నీ ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. మనం డైరెక్ట్ సమ్మలు చేస్తే లాంగ్ అయిపోద్ది. చేయొచ్చు లాంగ్ 7 మార్క్స్ సమ్మలు ఇవన్నీ మనకి. ఇక్కడ ఎలాంటి సమ్మలు మనకి ఐపీ ఇంటర్మీడియట్ 7 మార్క్స్ సమ్మలు ఇవి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎలా చేసుకుంటే వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి సి యాంగిల్ 60 degrees తీసుకోండి. 60 degrees తీసుకొని ముందు ఈ వాల్యూ ఫైండ్ చేయాలమ్మా. cos 2a cos 120 cos 120 cos 120. cos 120 ఎంత చూద్దాం. cos 120 అంటే cot 180 minus 60 అంటే మైనస్ cos 60 అమ్మా. అంటే -1/2. 3 -1/2 అంటే ఏమొస్తుంది మనకు ఆన్సరు -3/2. ఇందులో ఏ ఆప్షన్ చేస్తే -3/2 వచ్చిందో చూసుకోవాలి మనకు. సో దీని వాల్యూ ముందు ఫైండ్ చేయాలి. ఈ వాల్యూకి ఈ వాల్యూ మ్యాచ్ అవ్వాలి. చూడండి, ఈ 2 ప్లస్లు ఉన్నాయి, ఈ 2 అవ్వదు, మైనస్లు రాదు. ఈ బి అవ్వదు, సి అవ్వదు మనకి. అది ఏ కానీ బి కానీ. ఈ ఏ మాత్రం ఒకటి ఉంది కాబట్టి ఇది మైనస్ రావడం అవ్వదు. డి చూద్దాం. చూడమ్మా, డి ఆప్షన్లో మనకి -3/2 వస్తుంది లేదు చెక్ చేసుకుందాం. ప్లేస్ లేదు కదా, రఫ్ చేసుకుందాం కదా. అంటే -3/2 వస్తుందేమో చూద్దాం ఇక్కడ డి ఆప్షన్లో. సో ఇక్కడ చూద్దాం, -3/2 రావాలి కదా. సో -3/2 రావాలి. నేనేమో -3/2 రావాలి ఆన్సర్ మనకి. ఇది ఏ వెరిఫికేషన్ ఇక్కడ డి ఆప్షన్ కదమ్మా. డి ఆప్షన్లో -1 డి ఆప్షన్ రాసుకున్నాను నేను. cos 60 అంటే ఎంతమ్మా మనకి. cos 60 అంటే 1/2 కదా. 4 × 1/2 1/2 1/2. ఈ 2 4 క్యాన్సిల్ అయిపోతాయి. -1 -1/2 ఏమో -3/2. అది కంపల్సరీ 2 ఎక్కడ మైనస్ ఉండాలి, ఎక్కడ మైనస్ ఉండాలి. అలా ఉంటే ఆప్షన్ ఇది ఒకటే. డైరెక్ట్ మీరు రాసుకోవచ్చు. -3/2 వచ్చింది. 2 ఆన్సర్ బీసీ కాదు, అయితే ఏ కానీ డి కానీ. నెగిటివ్ వచ్చింది, ఇది కంపల్సరీ నెగిటివే. ఇప్పుడు మళ్ళీ ఇంక ఇబ్బంది అయిపోతుంది మనకి. 1 అనుకోండి, 2 - 1/2 అయిపోద్ది. మళ్ళీ 1/2 వస్తుంది. అందువల్ల -3/2 కావాలంటే ఇక్కడ కూడా -1 ఉండాలి. సో ఆ 2 ఉన్న ఆప్షన్ ఇది. అలా ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే మనకి ఈ డి ఆప్షన్ రైట్. ఇలాంటి సమయంలో మనం ఏబిసిగా 180 అయితే 60 తీసుకొని ముందు ఈ వాల్యూ కట్టాలి. ఈ వాల్యూ కట్టి ఈ వచ్చిన వాల్యూ ఇందులో ఏది మ్యాచ్ అవుతుంది చూసుకోవాలి మనం. ఇది ఫస్ట్ సమ్. అది సరే. నెక్స్ట్ సమ్కి చూడమ్మా, మనకి ప్లేస్ లేదు కాబట్టి రఫ్ చేసుకుంటున్నాము. ఇక్కడ కూడా సేమ్ ఇన్ ద సెకండ్ సమ్లో కూడా మనం ఏబిసిజీ = 60 degrees తీద్దాం. cos 60 అంటే 1/2 కదా. దీన్ని వాల్యూ కట్టుకుంటే LHS cos square 60 అన్నీ 60లే కదా. అంటే 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 కదమ్మా. అన్నీ 1/4లే. 1/4 ఎంతమ్మా 3/4 వస్తుంది. ఇది ఆన్సర్ 3/4. మరి 3/4 వచ్చింది ఏంది మనం చూసుకోవాలి. చూద్దాం, మనకు తెలుసు కాబట్టి జస్ట్ వెరిఫై చేసుకుంటే. సపోజ్ సి ఆప్షన్ చూద్దామా. సి ఆప్షన్లోని -1 cos అంటే ఎంత 1/2 కదా. 2 × 1/2 సి ఆప్షన్ అమ్మా. 1/2 అన్నీ 1/2 వేయండి. 2 పోయింది.
మనకి ఏంటి మా -1 సో ఇది మైనస్ తీసుకుందాం. -1 అంటే 4 - 1 4 - 1/4 అంటే 3/4. ఇది 1 - 2 cos A cos B cos C మనకి ఫార్ములా ఇది కాబట్టి చూడండి. ఇందులో A + 60 B + 60 ABC 60 కదా వేసుకుంటే మన వాల్యూ ఎంతమ్మా 3/4. ఈ 3/4 మ్యాచ్ అయింది కాబట్టి మనకి ఇది ఆన్సర్. మనం ఇక్కడ యాంగిల్ ఏం తీసుకుంటాం ఇందులో సబ్మిట్ చేయాలి LHSలో. ఇక్కడ వచ్చే వాల్యూ ఇందులో 4 ఏది వెరిఫై చేస్తే అది రావాలి మనకి. అలా ఈ మోడల్ మనం వెరిఫై చేసాం. సెకండ్ది అయిపోయింది కదమ్మా. నెక్స్ట్ థర్డ్ A + B + C = 270 అన్నాడు. 270 అంటే కంపల్సరీ క్వశ్చన్ నెంబర్ 3కి మనం AG = మీకు తెలిసిపోయింది. ABC ఎంత తీసుకోవాలి 90 తీసుకోవాలి. 90 తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది ఆన్సర్ చూసుకున్నామా. cos 90 × 2 అంటే 180. cos 180 అన్ని cos 180 చూడమ్మా. cos 2C కదా అన్నీ 180లే. cos 180 -1 ఇక్కడ ఇది -1 ఇది -1 -1 ఇక్కడ sin 90 అంటే ఎంతమ్మా sin 90 1 కదా 1 ఎన్నమ్మా -3 + 4 1 బి ఆన్సర్ రైట్. అలా డైరెక్ట్ మనం వచ్చింది కానీ వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు అదే మోడల్గా మనకి నెక్స్ట్ సమ్ చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ 4 ఈ గ్యాప్లో చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 4 అంటే మనకి చూడండి A + B + C = 0 ఇచ్చాడు. ఇలాంటి సమ్ముల్లో AG = 60 BG = 30 AB 60 తీసుకుందాం. C వాల్యూ దానికి ఆపోజిట్ తీసుకోవాలి -120 ఇలా తీసుకుని వెరిఫై చేయాలి. 0 రావాలి కదా. సో 60 మనం చేద్దాం. sin A 60 sin A వాల్యూ చేద్దామా. sin 60 sin -120 అంటే -sin 120 degrees. sin 60 అంటే √3/2 అమ్మా 180 అంటే 180 - 60 కదా. ఇది sin 120 అంటే సెకండ్కి 180 - 60 sin 60 sin 60 అంటే మళ్ళీ √3/2. అవి రెండు క్యాన్సిల్ అయితే ఏమొచ్చింది ఆన్సర్ మనకి √3/2 వచ్చిందమ్మా. √3/2 ఉన్న ఆప్షన్ మనం వెరిఫై చేసుకోవాలి. ఇలా ఆప్షన్ అని చూసుకుంటే చూడండి జనరల్గా ఈ ఆప్షన్ మనం చేసాం కాబట్టి 4th ఆప్షన్ చూద్దాం. 4th ఆప్షన్లో మనకి ఏమొచ్చిందో లేదా ఆప్షన్ డీలో చూద్దాం. -4 60 తీసుకున్నాం కదా. ఏంటి 60 కదా. ఏంటి 60/2 అంటే sin 30 1/2 ఇది కూడా 1/2. 120/2 అంటే 60 120/2 అంటే sin 60 కదమ్మా √3/2. మనకి ఏమవుతుందమ్మా మనకి 2 క్యాన్సిల్ అయిపోయింది. -4 కదమ్మా 4 2 క్యాన్సిల్ అయిపోయింది మనకి ఈ 4. ఫైనల్గా ఆన్సర్ √3/2. ఇది 4 sin A/2 sin B/2 sin C/2 ఇలా మనకి ఆన్సర్ మనం వెరిఫై చేసుకోవచ్చు. ఏంటి ఇక్కడ రెండు A + B + C = 60 degrees కదా. A 60 తీసుకున్నాం, B 60, C వాల్యూ అనేది 120 degrees. అలా వచ్చే ఆన్సర్ మనకంటే ఈ రెండు వాల్యూస్ ఒకటే √3/2 ఇదేంటమ్మది ఇది కూడా నెగిటివ్ మనకి sin -120 కదా. sin - θ = -sin θ కాబట్టి -3/2 ఇది వాల్యూ ఆన్సర్. ఇకపోతే మనకి లాస్ట్ క్వశ్చన్ ఉంది చూడమ్మా. ఇక్కడ కూడా క్వశ్చన్ నెంబర్ 5లో A వాల్యూ B వాల్యూ C వాల్యూ 60 degrees మనం యూజ్ చేసుకున్నాం. 180 అంటే కంపల్సరీ 60 degrees యూజ్ చేసుకున్నాం, ఇంకేం లేదు. 270 అయితే 90 degrees ఈజీ సమ్ ఈ మోడల్లో గ్యారంటీగా ఉంటాయి. ఇప్పుడు మనకి ఏంటంటే ఎంతమ్మా sin 30/2 కదమ్మా. sin² A/2 కదా. 60/2 అంటే 30A. 30² అంటే 1/4 ఆన్సర్ 3/4 అమ్మా. ఏంటి ఇది నీ వాల్యూ 3/4 వచ్చింది.
ఇప్పుడు వెరిఫై చేసుకుంటూ అలాగా మనకి చూద్దాం మనకు తెలిసింది కాబట్టి ఇది డైరెక్ట్ వెరిఫికేషన్. మళ్ళీ అన్నీ వెరిఫికేషన్ చేస్తే చేయొచ్చు, మీరు లర్నింగ్ చేయాలి. మేము చేస్తే మీకే టైం వేస్ట్ అయిపోద్ది. మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేస్తే చెక్ చేసుకోవాలి స్పీడ్గా. సో ఇక్కడ ఆప్షన్ సి వెరిఫై చేస్తున్నాం. 1 - 2 sin a/2 60 కదా, 30/2 అంటే sin 30 కదా, 1/2 అన్నీ 1/2లే. 1 - 1/4 ఎంతమ్మా? 3 - 4 - 1 3 3/4 3/4 రాయచ్చు. ఇలా సి ఆప్షన్ అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ 3/4. ఇందులో ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే అంటే వెరిఫికేషన్ అంటే 60/2 అంటే 30 కదా, sin 30 ఎంతమ్మా? 1/8. ఇది అన్నీ 1/2లే. చాలా స్పీడ్ చేయాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఈ టైప్ ఆఫ్ సమ్లు వస్తాయి. ఇలా ఎప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఇది 7 మార్క్, యాక్చువల్ 7 మార్క్ వస్తుంది మన పబ్లిక్ ఎగ్జామినేషన్లో. ఆ 7 మార్క్ షార్ట్ కట్గా చేసుకునుకుంటే ఇలా యాంగిల్ ఇచ్చిన ఇన్నర్ ట్రయాంగిల్ ఏబీసీ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇస్ 180 degrees కదా, అలా ఇచ్చినప్పుడు మనం యాంగిల్స్ తీసుకుని మనం వెరిఫై చేసుకుంటాం. ఇదే మనకి ట్రాన్స్ఫర్మేషన్లో కొన్ని షార్ట్ కట్ మోడల్స్. ఓకే, If you like this video, you just like and subscribe the channel and share this video.